చాలా నీరసంగా ఉంటుంది, కళ్ళు తిరిగి పడుతుంది. సో నువ్వు ఏమన్నా మెడిసిన్స్ యూజ్ చేసావా? యూజ్ చేసినప్పటికీ తగ్గలేదా నీకు? చాలా ఇంజెక్షన్స్ కూడా చేశాను డాక్టర్, బట్ నాకు తగ్గట్లేదు. సో నీకు హెచ్ఐవి నుంచి ఏమైనా తెలుసా? కొంచెం తెలుసు డాక్టర్. సో నీకు హెచ్ఐవికి సంబంధించిన సింటమ్సే ఇందులో ఉన్నాయి. సో హౌ యూ రియాక్ట్ అబౌట్ ఇట్? డాక్టర్ గారు నేను హెచ్ఐవి గురించి చాలా విన్నాను, కానీ సరిగ్గా అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా చెప్తాను, ఎందుకంటే చాలా తీవ్రమైన ఆరోగ్యకరమైన విషయం అనమాట. సో ఎయిడ్స్ వల్ల చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నేను ఎయిడ్స్ బారిన పడ్డాను, కానీ అది ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. కొంచెం చెప్పగలరా? చెప్తాను. సో ఎయిడ్స్ వస్తే దానికి పరిష్కారం అంటే ఏం లేదన్నా, కానీ అది రాకుండా ఎలా ఉండాలి అని కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే కనుక దాన్ని నివారించవచ్చు. బట్ ఒక్కసారి ఎయిడ్స్ వచ్చిందంటే కనుక దాన్ని మనం ఏం
చేసే ప్రాసెస్ అంటే ఏమీ లేదు. సో మన సామాన్యమైన మనుషులకైతే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో లేవు. సో మనకి ఏదన్నా ఛాన్స్ ఉందంటే ఇది వరకు అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ లేవు. బట్ నౌ డేస్ కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. యాంటీ రెట్రోవైరల్ థెరపీ అని చెప్పేసి ఒక ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఫ్రీగానే ఆ థెరపీ అనేది చేయించుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. సో బట్ కొన్ని ఎయిడ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకురావాలి. ఎయిడ్స్ రాకుండా ఉండడం కూడా కొన్ని ప్రికాషన్స్ అనేవి ఉన్నాయి. సో మీకు దేనివల్ల వచ్చింది అనుకుంటున్నారు? సో నీకు బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏమైనా జరిగిందా? టాటూస్ లైక్ సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, ఈవెన్ టాటూస్ వల్ల బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి. సో ఇప్పుడు టాటూస్ వల్ల ఎలా వస్తుంది అనుకుంటానేమో, ఒక ఎయిడ్స్ బాధితుడికి టాటూస్ వేస్తారు కదా. సో అది వేసి నీకు యూజ్ చేశారనుకో, వాళ్ళ బ్లడ్లో ఉన్న ఆ ఎయిడ్స్ అనేది నీకు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగానే ఇలా వచ్చింది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. బట్ కొన్ని ప్రికాషన్స్ అయితే ఉంటాయి. ఓకే ఇది నేను చంపుతుందా డాక్టర్? ఇది డాక్టర్ నేను చెప్పాను కదా, కొన్ని థెరపీస్ ఉన్నాయి, కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల లైఫ్ స్టైల్ అనేది పెరుగుతుంది. ఓకే డాక్టర్. సో హెచ్ఐవి ఎందుకు ఇంత భయంకరమైన వ్యాధి కొంచెం తెలిసేలా చెప్తారా? తప్పకుండా మీకు తెలిసేలా చెప్తాను. ఇది నా బాధ్యత కూడా ఒక డాక్టర్గా. అసలు నా క్వశ్చన్ ఏంటి, అసలు ఇది ఎందుకు అంత భయంకరమైన వ్యాధి అనేది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశమే మన బాడీ అనుకున్నాం. సో అందులో ఆర్మీస్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనుకున్నాం. సో బయట శత్రువుల నుంచి ఆర్మీ అనేది ఇండియాని ఎలా కాపాడుతుందో, డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మన బాడీని అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ హెచ్ఐవి వచ్చిందంటే ఫస్ట్ అటాక్ చేసేది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద. సో ఇమ్యూన్ సిస్టమే మన బాడీకి ఒక కవచంలా ఉంటుంది. బట్ హెచ్ఐవి అనేది దీని మీద అటాక్ చేయడం వల్ల సో దీంట్లో ఉన్న పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనకున్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వాటి మీద ఫైట్ చేయడానికి మన బాడీ సహకరించలేదు. సో అందుకే అంత డేంజర్. హెచ్ఐవి ఎలా వస్తుంది డాక్టర్? సో మన బాడీ ఫిజియోలజీ ద్వారా హెచ్ఐవి అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, ఇంకొకరి బ్లడ్ ద్వారా అందులో ఉన్న హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ద్వారా తిరిగి అది స్ప్రెడ్ అవుతుంది. బాడీలో స్ప్రెడ్ అయ్యి తను ఇన్ఫెక్ట్ అయ్యింది. సో కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా మన బాడీలో, లైక్ బ్లడ్ ఫ్లూయిడ్స్ అండ్ ఒక మదర్ నుంచి పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లైక్ బ్రెస్ట్ మిల్క్ అండ్ గర్భంలో ఉన్నప్పుడు కూడా పిల్లలకి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రసవం టైంలో కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. కొన్ని అండ్ ఇంకా వెజైనల్ ఫ్లూయిడ్స్ సెమెన్ వీటి ద్వారా హెచ్ఐవి అనేది చాలా పాజిటివ్గా వ్యాపిస్తుంది అనమాట. మరి మిగతా శారీరక ప్రమాద సంగతి ఏమిటి? ఏది ప్రమాదము ఏది కాదు ఎలా తెలుసుకోవడం డాక్టర్? ఇదైతే మంచి క్వశ్చనే. ఓకే, ఏంటంటే కేవలం రక్తం అనేది చాలా ప్రమాదకరమైనది. రక్తం ద్వారానే ఫస్ట్ ఇది చాలా పాజిటివ్గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రక్తం ఇంకా తల్లి యొక్క పాలు ఇంకా వెజైనల్ ఫ్లూయిడ్స్ వీటి వల్ల త్వరగా వ్యాపిస్తుంది. అండ్ కొన్ని మనకి ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఎలా అంటే మన కంటి నీరు అండ్ సలైవా ఇంకా స్వెట్ అనేది ఉంటుంది కదా, దీని ద్వారా ఎయిడ్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఈ ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్స్ వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాం, బట్ ఇంటర్నల్ ఫ్లూయిడ్స్ వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ లక్షణాలు జ్వరం జలుబు అవును. సో కొంతమందిలో చాలా నీళ్ళ వరకు కూడా ఈ హెచ్ఐవి ఉందని బయటపడదు. అండ్ కొంతమందిలో జ్వరం వల్ల కానీ దగ్గు, ఎక్కువ కాలం రొంప దగ్గు వీటి వల్ల అండ్ ఈ మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గకపోవడం వల్ల ఇది హెచ్ఐవి ఉందని తెలుస్తుంది. కానీ చాలామంది
నార్మల్ ఫీవర్, నార్మల్ కోల్డ్ కాఫ్ అనుకుంటారు. సో ఈ నిర్లక్ష్యం వల్లే వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిందన్న దాని విషయం గురించి తెలియదు. సో ఫస్ట్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకి ఉండదు. వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్లే వాళ్ళు ఈ సిచ్యువేషన్లోకి వస్తారు. రేణుకి ఇలా వచ్చినా సరే మనం దీన్ని హ్యాపీగా ఉంచాలి, మనతో కలిపి ఉంచుకోవాలి, కలిసే తినాలి, మనం కలిసే ఉంచుకోవాలి. ఓకే నేను మన ఇద్దరం ఇప్పుడు ఉండుకోకుండా మా ఇద్దరం ఇలా ఉంటాం. ఓకే.